Hello guys, welcome to Compete Minds. Today's question: who has taken the charge as a new Comptroller General of Defense Accounts అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వేరు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అనేది వేరు అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ మన ఆప్షన్స్ చూస్తున్న వెంటనే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి టిసిఏ కళ్యాణి గారు అంటున్నారు. ఈమె వచ్చేసి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించి హెడ్ గా ఉండడం అయితే జరిగింది. ఎస్ సార్, ఈమైతే కాదండి. అండ్ నెక్స్ట్ సంజయ్ మూర్తి గారు అంటున్నారు, ఈయన 16వ కాగ్ అని చెప్పుకోవచ్చు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన 16వ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అట్ ప్రెసెంట్ రీసెంట్ గా ఆడిట్ దివాస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేశారు. ఎప్పుడు అంటే మనకు వచ్చేసి 16th of November వచ్చేసి ఇండియాలో ఆడిట్ దివాస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగనే మనకు వచ్చేసి ఆర్కే అరోరా గారు అంటున్నారు, ఈయన టర్మ్ అనేది కంప్లీట్ అయిపోతే ఇతని ప్లేస్ లో వచ్చేసి మనకి విశ్వజిత్ సహాయ్ అని చెప్పేసి ఇతని పదవి బాధ్యతలు వచ్చేసి చేపట్టడం అయితే జరిగింది. మన క్వశ్చన్ కూడా కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అడుగుతున్నారు కాబట్టి విశ్వజిత్ సహాయ్ గారు వచ్చేసి అపాయింట్ చేశారు. అలాగనే కాగ్ అంటే సంజయ్ మూర్తి గారు గుర్తుండాలి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకి టిసిఏ కళ్యాణి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. మరి కాగ్ని వచ్చేసి మనకి గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎవరు వర్క్ చేశారనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.